ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరో కొత్త కార్డు రెడీ అవుతోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకే గుర్తింపు కార్డు ఉండేలా ఫ్యామిలీ కార్డు అందించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఒకే కార్డు ద్వారా అందేలా ఆధునిక టెక్నాలజీలతో రూపకల్పన చేస్తున్న ఈ కార్డు రాబోయే నెలల్లో ప్రజల చేతుల్లోకి రాబోతోంది. ఇకపై పథకాల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క కార్డుతోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి సంబంధించిన విధానాలను మరింత సులభతరం చేస్తూ సీఎం చంద్రబాబు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ సిస్టంపై విస్తృత చర్చ జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకే కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రతి ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వారు పొందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అన్నీ ఒకే చోట అందుబాటులోకి ఉండేలా సాంకేతిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రజలు పథకాల కోసం ఇబ్బందులు పడకుండా ఒకే కార్డుతో అన్ని సేవలు పొందగలిగే సిస్టమ్ను డిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆధారిత ఫ్యామిలీ కార్డు రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించిన చంద్రబాబు కార్డు వివరాలు సమగ్రంగా, ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ పథకం లబ్ధి అందినప్పుడు మిగతా సభ్యులకు ప్రతిబింబించేలా డేటాబేస్ అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలు పథకాల కోసం కుటుంబాలు విడిపోయి వేరువేరు డాక్యుమెంట్లతో అప్లై చేయాల్సిన పరిస్థితి ఉందని గుర్తించిన సీఎం ఇకపై అలాంటి సమస్యలు రాకుండా స్కీమ్లను రీడిజైన్ చేయాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించడంలో పారదర్శకత, సమర్థత ముఖ్యమైనవి. అందుకే ప్రతి కుటుంబానికి ఒకే గుర్తింపు ఉండేలా ఈ కార్డు కీలకంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా పింఛన్లు, రేషన్, ఆరోగ్య పథకాలు, విద్యా సదుపాయాలు, సబ్సిడీలు వంటి అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధులు ఒకే సిస్టంలో రికార్డ్ చేయబడతాయి. తద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా పథకాలు అందరికీ సమానంగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ ఈ కార్డు వల్ల కుటుంబాల పూర్తి డేటాబేస్ సిద్ధమవుతుందని, భవిష్యత్తులో పథకాలను మరింత సులభంగా అమలు చేయవచ్చని వివరించారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డేటాను సమన్వయం చేసి పారదర్శక పాలనను సాధించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ కార్డుల పంపిణీ జరుగుతుందని, రాబోయే కొన్ని నెలల్లో పైలట్ ప్రాజెక్టు రూపంలో కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. భవిష్యత్తులో ఈ కార్డు ఆధారంగా పలు పథకాల రిజిస్ట్రేషన్, పునరుద్ధరణలు కూడా సులభతరం కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ కార్డు రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్కువ సమయంతో ఈ సేవలను అందించాలి. ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి రాష్ట్ర ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని సీఎం అన్నారు. ఫ్యామిలీ కార్డు సౌకర్యం అందుబాటులోకి రాగానే ప్రభుత్వ పథకాలపై అనుమానాలు, మధ్యవర్తుల జోక్యం తగ్గుతుందని, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ కార్డు ఆధారంగా పథకాల కేటాయింపులు ఆటోమేటిక్గా జరిగి అనర్హులకు లబ్ధి చేరకుండా సిస్టమ్ను కఠినతరం చేయాలని సీఎం సూచించారు. ఇకపై ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కూడా ఈ కార్డు ద్వారా సులభం కాబోతోంది. ఎవరు ఏ పథకం పొందుతున్నారో, ఏ పథకానికి అర్హులై ఉన్నారో తేలికగా గుర్తించవచ్చు. ఈ డేటా ఆధారంగా కొత్త పథకాల రూపకల్పన చేయడంలోనూ, ఉన్న పథకాల్లో మార్పులు చేయడంలోనూ ఈ సిస్టమ్ ఉపయోగపడనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు ఈ ఫ్యామిలీ కార్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రజలకు సమగ్ర లబ్ధి అందించడంలో ఇది చారిత్రాత్మక నిర్ణయమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కార్డులను దశల వారీగా పంపిణీ చేయాలని నిర్ణయించగా, వచ్చే సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారదర్శక పాలనలో మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు.